Hi friends, welcome to our channel. ఈరోజు మనం నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామినేషన్ అప్లై చేయడానికి ముందుగా మనం డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ bsc.ap.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఈ ఎగ్జామినేషన్ వెబ్సైట్లో లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ కానీ మనం గమనించినట్లయితే ఎన్టీఎస్సి ఎన్ఎంఎంఎస్ ఎన్టీఎస్సి మీద మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధమైన ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి కొన్ని ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి, కొన్ని అడ్రస్ ట్యాగ్స్ ఓపెన్ అవుతుంటాయి. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ప్రెస్ నోటు ఎన్టీఎస్ 2020 ఎక్స్టెండెడ్ డ్యూ డేట్స్ ఉన్నది. అలాగే ప్రెస్ నోట్ ఎన్టీఎస్ 2020 ఎక్స్టెండెడ్ డ్యూ డేట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ఎన్టీఎస్ డిసెంబర్ 2020 ఆన్లైన్ అప్లికేషన్ మీద మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్ని డ్యూ డేట్స్ ఇవ్వడం జరిగింది, రైట్ సైడ్ని లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వడానికి సంబంధించిన ఫీల్డ్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ స్కూల్ టైప్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన స్కూల్ స్టేట్ బోర్డుకి సంబంధించిందా, సిబిఎస్ఈకా, ఐసిఎస్ఈకి సంబంధించిందా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ రాయడానికి 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు రాయవలసి ఉంటుంది. ఈ ఎగ్జామ్ 2 లెవెల్స్లో జరుగుతుంది. స్టేట్ లెవెల్ ఒకటి, నేషనల్ లెవెల్ ఒకటి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలకి నెలకి 1200 రూపాయల చొప్పున స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. అదేవిధంగా డిగ్రీ అండర్ గ్రాడ్యుయేషన్స్ వాళ్ళకి నెలకి 2000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, స్టేజ్ 1, స్టేజ్ 2 సంబంధించి పేపర్లు కూడా 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్, పేపర్ 2 స్కాలస్టిక్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. ప్రతి టెస్ట్ కూడా 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క పేపర్కి 120 నిమిషాల టైం ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ని అలర్ట్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు లాగిన్ చూద్దారి. ఇక్కడ స్కూల్ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించిన స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ స్కూల్, ప్రతి స్కూల్కి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారం కోడ్ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మనకి ఈ విధంగా ఇంకో పేజ్లో మనం టర్న్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్. ఫ్రెండ్స్, ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్లో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రతి క్యాండిడేట్కి చైల్డ్ ఐడి ఉంటుంది. చైల్డ్ ఐడి ఇవ్వాలి, ఆధార్ నంబర్ ఇవ్వాలి, ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మదర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ క్యాండిడేట్ మేలా ఫీమేల్ అనేది ఇవ్వడం చేయాలి. ఫ్రెండ్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, స్కూల్ సర్టిఫికెట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం కోసం ఇక్కడ ప్రక్కనే క్యాలెండర్ మీద క్లిక్ చేయగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏ ఇయర్ మంత్ సెలెక్ట్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఏరియా ఆఫ్ ద క్యాండిడేట్ రెసైడ్స్ ఇది చూసినట్లయితే అభ్యర్థి అర్బన్ ఏరియాకి సంబంధించిన వారా, రూరల్ ఏరియాకి సంబంధించిన వారా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే అదే మాదిరిగా కమ్యూనిటీ ఎస్సీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో మళ్ళా 2 రకాలు, నాన్ క్రీమీ లేయర్కి చెందినవారా, క్రీమీ లేయర్కి చెందినవారా, ఈడబ్ల్యూఎస్సీ, ఇవి కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కమ్యూనిటీ లిస్ట్ ఇది ఓన్లీ బీసీ కేటగిరీకి చెందిన వారికి మాత్రమే ఉంటుంది. బీసీఏ, బిసిడి కేటగిరీలు వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కమ్యూనిటీలో
ఈడబ్ల్యూఎస్ కానీ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే సర్టిఫికెట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్కన ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ప్రొఫార్మా దీని మీద క్లిక్ చేసినట్టయితే ప్రొఫార్మా ఏ రకంగా ఉంటుందో ప్రొఫార్మా డౌన్లోడ్ అవుతుంది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ దాన్ని కూడా చూద్దారు. ఒకసారి క్లిక్ చేయడం జరుగుతుంది. క్లిక్ చేసినప్పుడు ఈ విధమైన ప్రొఫార్మా ఈ విధంగా మనం దాన్ని స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అదే మాదిరిగా విద్యార్థి యొక్క ఫోటోను కూడా ఇక్కడ బ్రౌజ్ చేసి మన కంప్యూటర్ నుంచి ఈ సర్టిఫికెట్ ఈ అప్లికేషన్కి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ఫోటో యొక్క సైజు 10 KB నుంచి 30 KB మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్. ఇక సర్టిఫికెట్స్ కానీ వస్తే 150 KB నుంచి 1 MB వరకు ఉండొచ్చు. ఇది కూడా JPG ఫార్మేట్లో ఉండాలి. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ చూసినట్టయితే వాడు నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన క్యాండిడేట్ అయితే ఇక్కడ దానికి సంబంధించిన ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆ ప్రొఫార్మా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఈ ప్రొఫార్మాను కానీ మనం చూసినట్లయితే ఈ విధంగా ప్రొఫార్మా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఫిల్ చేసి ఈ ప్రొఫార్మాని ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ కూడా JPG ఫార్మేట్లో 150 KB నుంచి 1 MB వరకు ఉండొచ్చు. ఇక ఓబీసీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్. ఓబీసీ కేటగిరీస్ వచ్చేసి ఇక్కడ కొన్ని క్యాస్ట్లు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం దేనికి చెందిన వాళ్ళం అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే అది సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఓబీసీకి సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు లిస్ట్ ప్రకారం చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాతది క్యాస్ట్ సర్టిఫికెట్. క్యాస్ట్ సర్టిఫికెట్ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికెట్ బ్రౌజ్ చేసుకుని మన కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేసుకోవాలి. ఇది కూడా 150 KB నుంచి 1 MB వరకు ఉంటుంది. నెక్స్ట్ ఆర్ యూ హ్యావింగ్ ఏ డిజేబిలిటీ. మనకి డిజేబుల్ క్యాండిడేట్ కానీ అప్లై చేసుకున్నట్టయితే ఎస్ అని ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత దానికి సంబంధించిన డిజేబిలిటీ ఏమిటి, డిజేబిలిటీ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, మల్టిపుల్ డిజేబిలిటీ ఫ్రమ్ అమాంగెస్ట్ ద పర్సన్ అండర్ క్లాస్ 1 ఈ సంబంధించిన దేనికి సంబంధించిన ఇది డిజేబిలిటీ సర్టిఫికెట్లో మెన్షన్ చేస్తారు కాబట్టి ఈ సర్టిఫికెట్ని మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని డిజేబిలిటీ పర్సంటేజ్ ఇక్కడ వేయవలసి ఉంటుంది. ఇక్కడ PH సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత చూసినట్టయితే ఇఫ్ ద క్యాండిడేట్ ఆల్రెడీ ఎంజాయింగ్ స్కాలర్షిప్ ఆఫ్ NMMS మెన్షన్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మంత్ ఇయర్. ఆల్రెడీ NMMS సంబంధించి ఈ ఉపకార వేతనం కానీ పొందుతున్నట్లయితే దాని ఆ హాల్ టికెట్ యొక్క నెంబరు, నెల, సంవత్సరం కూడా వేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక తర్వాత నెక్స్ట్కు ఈ స్ట్రీట్ డోర్ నెంబర్ అంటే క్యాండిడేట్కి సంబంధించిన అడ్రస్ ఇవ్వాలి, విలేజ్ ఇవ్వాలి, డిస్ట్రిక్ట్ ఇవ్వాలి, తర్వాత మండలం ఇవ్వాలి, ఏ మండలం లేదా దాని ఆ విలేజ్ అడ్రస్కి సంబంధించిన పిన్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తర్వాత స్కూల్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. స్కూల్ డీటెయిల్స్ వచ్చేసి ఆటోమేటిక్గా స్కూల్ కోడ్ నేమ్ కోడ్ కూడా ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. యూడైస్ కోడ్ కూడా పాపులేట్ అవుతుంది. స్కూల్ నేమ్ మనం తిరిగి మళ్ళీ ఇవ్వాలి, స్కూల్ స్ట్రీట్ ఇవ్వాలి, అంటే స్కూల్ అడ్రస్ ఎక్కడ ఉన్నది ఏమిటనేది ఇవ్వాలి, డిస్ట్రిక్ట్ ఇవ్వాలి, మండలం ఇవ్వాలి, పిన్ కోడ్ ఇవ్వాలి, HM ఫోన్ నెంబర్ ఇవ్వాలి, స్కూల్ ఈమెయిల్ ID ఇవ్వాలి. అదేవిధంగా మేనేజ్మెంట్ ఏంటి, లోకల్ బాడీయా, గవర్నమెంట్ ఎయిడెడా, ప్రైవేట్ ఎయిడెడ్ ఇవ్వాలి. అప్పుడు మేనేజ్మెంట్ బిలాంగ్స్ టు దేనికి చెందుతుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ లోకల్ బాడీ అని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ZPA మున్సిపాలిటీ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఏరియా నుంచి స్కూల్, ఆ స్కూల్ ఏ ఏరియాలో ఉందో, రూరల్ ఏరియా ఉందా, అర్బన్ ఏరియాలో ఉందా అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ స్టూడెంట్ ఆఫ్ కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయకి చెందిన స్టూడెంట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేదంటే అదర్స్ అయితే నో పెట్టాలి. ఇఫ్ ఎస్ రైట్ ఫర్ కేంద్రీయ, ఇక్కడ కానీ ఎస్ కానీ పెట్టినట్టయితే కేంద్రీయ విద్యాలయం చదువుతున్నాడా, నవోదయ విద్యాలయంలో చదువుతున్నాడా అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, స్టేట్ లెవెల్లో మనం ఏ మీడియంని సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఇచ్చారు. మనం ఏ మీడియంలో ఎగ్జామ్ రాయదలుచున్నామో ఆ మీడియంని సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, నేషనల్ లెవెల్లో ఏ భాషలో రాయాలి. ఇంగ్లీషు, హిందీ 2 భాషలు మాత్రం ఇచ్చారు. ఇక్కడ తెలుగు ఇవ్వడం రాష్ట్ర భాష ఇవ్వలేదు. తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ మనం చూసినట్లయితే ఫాదర్ ఎడ్యుకేషన్ ఏంటి, అప్ టు
ప్రైమరీయా, అప్పర్ ప్రైమరీ వరకు చదువుకున్నారా, సెకండరీయా, సీనియర్ సెకండరీయా అనే వివరాలన్నీ కూడా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వివరాలు ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఫాదర్ ఆక్యుపేషన్ ఏమిటి, ఏం పని చేస్తారు ఏమిటి అనేది ఇక్కడ ఇవ్వాల్సింది. డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉండే వర్క్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అదే మాదిరిగా మదర్ యొక్క ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మదర్ యొక్క ఆక్యుపేషన్ కూడా డ్రాప్ డౌన్ బాక్స్లో ఉండే లిస్ట్లోంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మదర్ కానీ గృహిణి అయితే నాట్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మదర్ ఎడ్యుకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్ ఎడ్యుకేషన్ ఏ రకంగా అయితే మనం సెలెక్ట్ చేసుకోగలిగామో అదే మాదిరిగా ఈ డ్రాప్ డౌన్ బాక్స్లో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ లివింగ్ ఇన్ హౌస్, మీ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని ఉంటున్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నంబర్ వేయాలి. నెంబర్ ఆఫ్ సిస్టర్స్, ఎంతమంది సిస్టర్ ఉన్నారో ఆ సిస్టర్స్ నెంబర్ వేయాలి. బ్రదర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు వేయాలి. ఎట్ వాట్ నెంబర్ ఈజ్ ద క్యాండిడేట్ అమాంగ్ హిస్ బ్రదర్ అండ్ సిస్టర్స్, మీ ఫ్యామిలీలో మీరు ఎన్నో వ్యక్తితో ఇక్కడ ఆ నెంబర్ వేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి మనం ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఎన్టీఎస్ అప్లికేషన్ని సబ్మిట్ చేసినట్లయితే తర్వాత ఫీ పేమెంట్కి ఎన్టీఎస్ పేమెంట్లో వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫిజికల్లీ ఛాలెంజ్డా, పేరెంటల్ ఇన్కమ్, కమ్యూనిటీ, 9th క్లాస్లో ఈ విద్యార్థి సాధించిన పర్సెంటేజ్ ఇదంతా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రకంగా సెలెక్ట్ చేసుకుని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి పేమెంట్ని ఆన్లైన్లో పేమెంట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఇక ఈ అప్లికేషన్లో ఏమైనా ఎడిట్ చేయవలసి ఉంటే, అంటే చిన్న చిన్న తప్పులు ఏమైనా వచ్చినట్టయితే సవరించవలసినప్పుడు ఎన్టీఎస్సీ ఎడిట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అండ్ ఎడిట్లోకి వెళ్ళినప్పుడు అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము ఇవన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఎడిట్ చేసినట్టయితే అది మరలా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఏ విధమైన ఎడిట్ ఆప్షన్స్ లేనప్పుడు మనకి మన స్కూల్ నుంచి వెళ్ళిన ఈ క్యాండిడేట్స్ ఎన్ఆర్ని ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మన ఎన్టీఎస్కి సంబంధించి పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే చేంజ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ని అడుగుతుంది. ఓల్డ్ పాస్వర్డ్ ఏంటి, న్యూ పాస్వర్డ్ ఏమిటి, దాని న్యూ పాస్వర్డ్ మనం కన్ఫర్మ్ చేయమని అప్పుడు చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేసినప్పుడు మన పాస్వర్డ్ మనకి చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రకంగా మనం ఎన్టీఎస్కి సంబంధించి మన స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి ఈ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ పంపించే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం ఫ్రెండ్స్. నేను చెప్పిన మీ పాఠశాల నుంచి ఎక్కువ మంది విద్యార్థుల్ని ఈ ఎన్టీఎస్ ఎగ్జామినేషన్ పంపిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.